తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ పైనే ఉంది. ఇక్కడ ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుండడంతో అక్కడ త్వరలో జరిగే ఉప ఎన్నికలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇప్పుడు ఎక్కడా చూసినా హుజురాబాద్ పాలిటిక్స్ పైనే చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా సాగే ఈ ఉప ఎన్నికల్లో మిగతా పార్టీలు ఏ మేరకు తమ ఉనికిని కాపాడుకుంటాయన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీలో ఈటెల చేరడం ఖాయం కావడంతో ఇక్కడ పోటీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగానే ఉంటుందని, కాంగ్రెస్ కూడా మూడో స్థానానికి పరిమితం కావాల్సిందేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న వైఎస్ షర్మిల హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జూలైలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఈ ఏడాది చివరిలో లేక వచ్చే ఏడాది మొదట్లో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి షర్మిల పార్టీకి హుజురాబాద్లో పోటీ చేయడానికి 6 నెలల సమయం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ ద్వారా ఆమె తమకు పెద్దగా బలం లేని హుజురాబాద్లో పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ హుజురాబాద్లో షర్మిల పార్టీ పోటీ చేస్తే పెద్దగా బలం లేని చోట షర్మిల పార్టీ ఏ మేరకు ఓట్లను సాధిస్తుందో చూడాలి.